పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ పోర్టు వెరీ లేట్. పోర్టులో రోజుల తరబడి నిలిచిపోతున్న షిప్స్. అస్తవ్యస్తంగా మారిన కార్గో హ్యాండ్లింగ్. బెర్తుల కేటాయింపులో ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం. వ్యవస్థలో లోపాలే కారణమంటూ కుంటి సాకులు. ఒకప్పుడు ఆహా ఓహో అనిపించిన విశాఖపట్నం పోర్టు ఇప్పుడు విసిగెత్తిలా మారింది. నెల రోజుల క్రితం వరకు మేజర్ పోర్టులతో పోటీ పడుతూ దూసుకుపోయిన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వీపీఏ ఇప్పుడు చతికిల పడుతుంది. సరుకు హ్యాండింగ్లో వరుస రికార్డులు సృష్టించిన పోర్టు ఇప్పుడు అదే సరుకు రవాణా విషయంలో నీలి సముద్రమంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంది. ట్రాఫిక్ విభాగ వైఖరి కారణంగా కార్గో హ్యాండ్లింగ్ కోసం బెర్తుల కేటాయింపులో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ట్రేడర్లు మొరపెట్టుకుంటున్నా తమకేమీ పట్టనట్లుగా పోర్టు అధికారులు వ్యవహరిస్తుండటంతో హ్యాండ్లింగ్ క్రమంగా కుంటుపడుతుంది. ఒక నెలలో అత్యధిక సరుకు హ్యాండ్లింగ్, ఏడాది వ్యవధిలో అత్యధిక కోల్కో దిగుమతి, భారీగా క్రూడాయిల్ నిర్వహణ, కంటైనర్ల దిగుమతిలో సరికొత్త రికార్డ్ 2-3 నెలల క్రితం పోర్టు ఖాతాలో జమ అయిన రికార్డులివి. సరుకు రవాణా విభాగంలో దేశంలోని మేజర్ పోర్టులో కొన్నిటికి సాధ్యం కాని రికార్డులను సైతం తన ఖాతాలో జమ చేసుకున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రస్తుతం నెమ్మదిస్తుంది. ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా హ్యాండ్లింగ్ చాలా ఆలస్యంగా సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోర్టుకు చేరుకున్న కార్గో షిప్లకు సరైన బెర్తింగ్ ఇవ్వడంలో సంబంధిత విభాగాధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా వచ్చిన షిప్లు బెర్తింగ్ కాకపోవడం, సరుకు గోదాములకు చేరుకోకపోవడం, కొత్త షిప్లకు బెర్తులు దొరక్కపోవడం పోర్టులో గజిబిజి వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో 2-3 రోజుల నా సరుకుతో వచ్చిన షిప్లను బెర్తులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. షిప్ వచ్చిందని హ్యాండ్లింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ట్రేడర్లు అడిగే వరకు ట్రాఫిక్ విభాగాధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇటీవల గుజరాత్ నుంచి వచ్చిన ఓ అధికారి ఈ వ్యవహారాన్ని పూర్తిగా విస్మరించేశారంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్టివరోడ్లకు అందుబాటులోకి రావడం లేదని, ఆయన లేకపోవడంతో దిగువస్థాయి సిబ్బందికి అడుగుతున్నా సరైన స్పందన రావడం లేదంటూ వాపోతున్నారు. ఫలితంగా తీవ్ర నష్టాల్ని చవిచూస్తున్నామంటూ స్టివడోర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ట్రాఫిక్ విభాగంలో ఈ తరహా ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదని స్టివడోర్స్ చెప్తున్నారు. ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కూడా పోర్టు విస్మరించడం విస్మయానికి గురిచేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది వరకు హ్యాండ్లింగ్ 90 మిలియన్ మెట్రిక్ టన్నులు దాటాలంటూ పోర్టు చైర్మన్ లక్ష్యాన్ని నిర్దేశించినా ఆ పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా పోర్టు ఇటీవల 40 కోట్ల వ్యయంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రాక్ పార్కింగ్ టెర్మినల్ కారణంగా ట్రేడర్లు ఇక్కట్లు పడుతున్నారు. ఈ టెర్మినల్ పోర్టుకి లాభాలు తీసుకొస్తేనే తప్ప సరుకు రవాణాకు పెద్దగా ఒరిందేమీ కనిపించడం లేదు. పోర్ట్ ఏరియాకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్ టెర్మినల్ ఉంది. ఈ ట్రక్ని పార్కింగ్ చేయాలంటే రోజుకు 150 వరకు ట్రేడర్లు చెల్లించాల్సి ఉంటుంది. సరుకు ఎగుమతి దిగుమతి చేసుకోవడానికి పోర్టుకు ట్రక్ వెళ్లాలంటే ఖచ్చితంగా టెర్మినల్ నుంచే బయలుదేరాలి. అయితే బెర్తింగ్ విషయంలో ట్రాఫిక్ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల 2-3 రోజులు టెర్మినల్ ట్రాకులు ఉండాల్సి వస్తుంది. ఫలితంగా ఒక్కో ట్రక్కుకు 450 వరకు చెల్లించడంతో పాటు 16 కిలోమీటర్ల మేర డీజిల్ అదనపుగా భారం పడుతుంది. ఈ కారణంగా వచ్చిన లాభాలన్నీ పోర్టుకే జమ చేయాల్సి వస్తుందంటూ స్టివడోర్స్ వాపుతున్నారు. మౌలిక సదుపాయాలపైన కనీస దృష్టి సారించడం లేదని, ఈ వ్యవహారాన్ని డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ విభాగంపై చైర్మన్ దృష్టి సారిస్తే తప్ప పోర్టు బాగుపడదని విమర్శిస్తున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే స్టివడోర్స్ అంతా పక్కనే ఉన్న గంగవరం పోర్టు వైపు అడుగులు వేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.